నాన్న ఎక్కడ పోయినావురా నువ్వు? ఎక్కడ పోయినావు? ఎక్కడికి వెళ్ళకు, నువ్వు ఇక్కడే ఉండు, ఇంట్లోనే ఉండు. సరే సరే, గుడ్ గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. సరే సరే సరే, ఓకే ఓకే, నువ్వు మంచిదానివి. ఎక్కడ పోకు, నువ్వు కొడతా నేను. పొద్దుటి నుంచి ఎంత టెన్షన్ పెట్టినావు నువ్వు? రా, టెన్షన్ పెట్టినావా? ఇది మా ఇంటి ముందు ఉంటుందండి కుక్క. దీని పేరు వైటీ అని పెట్టాము. ఇది చాలా మంచి కుక్క అండి. అయితే ఇది నిన్నటి నుంచి కనిపించట్లేదు అనమాట. అసలు మామూలుగా అయితే ఇది ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళదు, వస్తుంది బిస్కెట్లు తిని వెళ్తుంది అనమాట. అయితే నేను బిస్కెట్లు తినడానికి వచ్చింది, ఇంకా నేను వేయలేదు, అయిపోయినాయి అనేసి. వీటి కోసం మేము పార్లేజీ బిస్కెట్స్ తీసుకొస్తాము, వేస్తుంటాం అన్నమాట. ఇంకా వెళ్ళిందండి, మళ్ళీ రాత్రి రాలేదు. ఇంకా దానికి వాళ్ళ అమ్మకి, వాళ్ళ అన్నయ్యకి, వాళ్ళ మామకి, మామకి ముగ్గురు ఉన్నారనమాట, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళకి ముగ్గురికి పెట్టాను. దీని భాగం దీనికి ఉన్నాయి బిస్కెట్లు. చూస్తే రాలేదు. ఇంకా ఇప్పటిదాకా ఉదయం నుంచి నేను చూస్తున్న, ప్రేయర్ కూడా చేశానండి ఇది రావాలని. ఎందుకంటే నోరు లేని జంతువు అయినా కూడా ఎంతో అసలు దీనికి విశ్వాసము, ఎంతో ప్రేమ గల కుక్క అన్నమాట. మనం కుక్కలు అనుకుంటాం కానీ దేవుడు చీమలను చూసి నేర్చుకోండి అని చెప్పాడు, గొర్రెలను చూసి నేర్చుకోమంటాడు. అలాగే కుక్కని కూడా మనం చూసి నేర్చుకోవాలి. ఇది ఎంతో విశ్వాసం కలిగిన జంతువు. మనుషులకు కూడా అంత విశ్వాసం ఉండదండి. చేసిన మేలు మర్చిపోతే కానీ ఇది మాత్రం మర్చిపోదు. చాలా మంచిది, దేవుడికి స్తోత్రం. ఇది మళ్ళీ తిరిగి వచ్చిందనమాట. నేను అందుకే ఈ వీడియో తీస్తున్నాను. మామూలుగా అయితే అసలు ఇలాంటి వీడియోస్ తీయను నేను, కానీ నాకు ఎందుకో ఇది దేవుడు నాకు చిన్న ప్రార్థనకైనా జవాబిచ్చే దేవుడు. ఈ కుక్క దేవ కాపాడు, దీన్ని రప్పించు అని ప్రేయర్ చేసిన దేవుడు రప్పించాడు. ఇది దేవునికి స్తోత్రం, థ్యాంక్ యూ. సో మేము రోజు వీటికి పెడుతూనే ఉంటాం, అన్నం కూడా వండి పెడతా ఉంటాము. సో ఎందుకంటే మనం నోరు లేని జంతువులను మనం చూసుకోవాలి, మన బాధ్యత. నోవహు ఆనాడు జంతువులన్నిటినీ ఆ ఓడలో ఎక్కించి కాపాడాడు కాబట్టి ఈరోజు ఈ జంతువులన్నీ ఉన్నాయండి. సో రోడ్డు మీద కుక్క కదా, ఇది ఎందుకు అని అనుకోకండి. దయచేసి మీకు ఎక్కడైనా కుక్కలు కనిపిస్తే మీకు చేతనైతే మీ ఇంటి ముందున్న వాటికైనా వాటి కొంచెం మిగిలిపోయిన అన్నమైనా ఏదో ఒకటి పెట్టండి దయచేసి. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. చిన్నబుజ్జి వైటీ వచ్చేసింది, ఇగో వచ్చేసింది ఇది. థ్యాంక్స్.